కూడా మనకి ఐ థింక్ వసంత్ గారు అండ్ ప్రవీణ్ గారి కాంబినేషన్లో ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాం. వి థరోలీ ఎంజాయ్డ్ దిస్ అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ టైమ్ టు పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వసంత్ గారు ఆన్ స్టేజ్. సో సినిమా బండి తర్వాత మళ్ళీ శుభంతో ప్రవీణ్ గారి కాంబినేషన్లో అద్భుతమైన రైటింగ్తో హిలేరియస్గా ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని అంతే స్మూత్గా ఈ చిత్రంలో మనకు అందించడం జరిగింది. సో వసంత్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అక్కడ థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు సక్సెస్ మీట్కి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు బేసికల్గా, ఒక 2 ఫిల్మ్స్ చేశాను, 3rd ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్లో బేసికల్గా ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రవీణ్ కట్ అని చెప్పిన వెంటనే ప్రవీణ్ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారు, స్టేజింగ్ ఎలా జరుగుతుంది అదంతా చూస్తూ ఉంటారు. అండ్ దెర్ విల్ బీ మేకప్ టీమ్ వెళ్తుంది. ఇమాజిన్ ఒక 10 మెంబర్స్ వస్తారు బేసికల్గా మధ్యలోకి. ఒకళ్ళు మేకప్ చూస్తూ ఉంటారు, ఒకళ్ళు కాస్ట్యూమ్స్ చూస్తూ ఉంటారు, ఒకళ్ళు ఆర్ట్ వాళ్ళు బేసికల్గా వెనకాతల ఉన్న వాటెవర్ పూలకుండి సరిగ్గా ఉందా అదంతా చూస్తూ ఉంటారు. నేను డైలాగ్ సరిగ్గా ఉందని చూస్తుంటారు. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఈజ్ సినిమా కదా అనిపించింది నాకు. సో మెనీ పీపుల్ కలిస్తే కదా ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ మేకింగ్ వస్తుంది కదా అనిపించింది. సో ఒక కథ చెప్పడానికి ఇంతమంది ఇన్ని రకాలుగా కష్టపడుతున్నారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ టీమ్ ఎఫర్ట్ కదా అన్నది నాకు చాలా బాగా అనిపించిందండి ఈ టీంలో చూసినప్పుడు. అండ్ ఈ బేసికల్గా కథ మంచిగా చెప్పాలి, బాగా చెప్పాలి అది అనుకున్నప్పుడు రాజ్ సార్ నేను చాలాసార్లు డిస్కస్ చేసాం. కథ అసలు ఇది పర్ఫెక్ట్ ఉండాలి అసలు, ఇంకా లైక్ వేరియస్ వర్షన్స్ అనుకుంటున్నప్పుడు అది. అండ్ దెన్ రాజ్ సార్ టోల్డ్ మీ వన్ థింగ్, నువ్వు ఎంత చేసినా నీ ఆనెస్టీ, నువ్వు నీ కథ ఎంత ఆనెస్ట్గా చెప్తున్నావు దగ్గరే కథ యాక్చువల్గా నీకు సక్సీడ్ అయినట్టు బేసికల్గా. బికాజ్ యూ కాంట్ యాక్చువల్లీ 100% అందరికీ నచ్చాలని లేదు. నీ కథ నువ్వు ఆనెస్ట్గా చెప్తున్నావా అన్నది ఆయన చెప్పారు. అండ్ దట్ యాక్చువల్లీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్. లైక్ సినిమా బండి లైక్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన మమ్మల్ని ప్రవీణ్ని నన్ను చూసి మా ఐడియా వినకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, రాజ్ సార్ అండ్ డికే సార్. సో అప్పటి నుంచి హీ వాజ్ దేర్ లైక్ ఏ ఫాదర్ ఓన్లీ అన్నట్లు చెప్పాలి మాకు. సో హీ వాజ్ దేర్. అంటే ఈ సినిమా అని కూడా కాదు, జనరల్లీ ఏ సినిమా అయినా సరే ఐ టేక్ హిస్ సజెషన్స్, ఐ టేక్ ఎలా ఉండాలి అన్నది తీసుకుంటాను. సో హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండి. అండ్ సమంత గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ కథ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఎ సెడ్ మీకు నెరేట్ చేయడం ఈజ్ లైక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు. సో ఐ డిడెంట్ నో దట్ ఐ వాస్ గోయింగ్ టు నెరేట్ ఇట్ టు యూ. నేను సమ్ ప్రొడ్యూసర్స్ అని నాకు వచ్చింది. సో నేను వచ్చిన వెంటనే సమంత గారు కనుకనే వాజ్ లైక్ ఓ మై గాడ్, ఐ వాజ్ చూడడమే ఫస్ట్ టైం ఆల్మోస్ట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు నెరేట్ ఇట్ లైక్ డైలాగ్స్ చదువుతూ ఉండడం. అండ్ ఐ వాజ్ వెరీ కాన్షియస్ అండ్ ఆల్. బట్ అది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హోప్ ట్రాలాలా మేక్స్ మెనీ కొన్ని సినిమాలు యాక్చువల్గా ఒక 20 years 30 years 50 years తర్వాత కూడా గుర్తుండిపోతాయి. లైక్ మనం ఇప్పటికీ కూడా జంజాల్ గారి సినిమాలు అవి చూస్తుంటాం. సో అలా లాంగ్ రన్నింగ్లో కూడా గుర్తుండిపోయే సినిమాలు తీయాలి అని ట్రాలాలని ఐ విష్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ నేను యాక్టర్స్ గురించి కూడా చెప్పాలండి, చాలా క్విక్గానే చెప్పేస్తాను. లైక్ అందరూ బేసికల్గా ఒకళ్ళు సజెషన్స్ ఇచ్చుకుని చేయడం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ చరణ్కి కానీ గవిరెడ్డి గారు వాళ్ళకి చెప్పడం కానీ అదంతా కూడా ఇట్స్ సో ఎక్కడ ఈగోలు లేకుండా చేయడం. దట్స్ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్ అనిపిస్తుందండి. దట్స్ వాట్ అందరిలో పెర్ఫార్మెన్స్లు ఒకళ్ళకొకళ్ళు ఎలా కౌంటర్ చేసుకున్నారో అది దానివల్లే అందరికీ అప్రిసియేషన్ వచ్చింది, దానివల్లే సినిమాకి అప్రిసియేషన్ వచ్చింది అని అనిపించింది నాకు. అండ్ ఇంకా ఐ వాంట్ టు థ్యాంక్ హిమాంక్, మన రాకేష్, ఆర్య అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫైనలీ మా సీనియర్ యాక్టర్స్ ఆవిడ కూడా చాలా సజెషన్స్ ఇచ్చేవారు.